హెటెరో డ్రగ్స్ కంపెనీపై సంగారెడ్డి జిల్లా దోమడుగు గ్రామస్తులు రైతులు తిరుగుబాటు ప్రారంభించారు. ఇన్నాళ్లు అధికారులకు అప్లికేషన్లు ఇచ్చిన రైతులు ఇక కథన రంగంలోకి దిగారు. తాడో పేడో తేల్చుకుంటామంటూ నిరసన ర్యాలీల పేరుతో రోడ్డెక్కారు. కంపెనీ మూసేసే వరకు పోరాటం చేస్తామంటున్నారు. కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నల్లకుంట చెరువులోకి రసాయనాలు వదలడం ఇకనైనా ఆపాలంటున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ స్పాట్ నుంచి అందిస్తారు. రైట్ అనిల్, హెటెరో డ్రగ్స్ కంపెనీ దోమడుగు గ్రామాన్ని ఏ విధంగా కలుషితం చేస్తుంది, ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అన్న దానిపైన బిగ్ టీవీ కూడా అనేక కథనాల్ని ప్రచురించింది. అప్పట్లో రైతులు కూడా మేము అనేక సార్లు ఫిర్యాదు చేశాం, బట్ అధికారులు పట్టించుకోవట్లేదు అంటూ వాపోయారు. బట్ ఫైనల్ గా ఇక రైతులు విసిగిపోయి ఇప్పుడు కథన రంగంలోకి దిగారనుకోవచ్చా? సంగారెడ్డి జిల్లా దోమడుగు గ్రామానికి చెందిన ఆ నల్లకుంట చెరువులోకి హెటెరో డ్రగ్ కంపెనీ కెమికల్స్ని వదులుతుందని చెప్పేసి గ్రామ ప్రజలైతే ఆందోళనకు దిగారని చెప్పాలి. అంటే గత 12 సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా వాళ్ళ వ్యవహారం ఉందని చెప్పేసి గత 2 నెలల నుంచి దీనిపైన వీళ్ళైతే చాలా వరకు ఆందోళన చేస్తున్నారని చెప్పాలి. అయితే ఇందులో భాగంగానే మన బిగ్ టీవీ కూడా వరుస కథనాలు ప్రచురం చేసింది. ప్రచురం చేసిన తర్వాత అధికారులు కాస్త స్పందించినా కూడా ప్రజెంట్ అధికారులు కూడా స్పందించడం లేదని చెప్పేసి ఇందులో భాగంగానే గ్రామస్తులంతా కూడా రోడ్డుపైకి ఎక్కారని చెప్పాలి. ఆ హెటెరో డ్రగ్ కంపెనీ వద్దకు చేరుకునేందుకు ప్రయత్నిస్తుండగా ప్రజెంట్ అయితే పోలీసులు కూడా వాళ్ళని అడ్డుకున్నారు. ముఖ్యంగా ఈ హెటెరో డ్రగ్ కంపెనీకి సంబంధించి కెమికల్స్ వదలడం వల్ల నల్లకుంట చెరువు మొత్తం కూడా ప్రజెంట్ కలుషితం అయిందని చెప్పేసి ఆ కలుషితమైన కారణంగా చెరువు మొత్తం కూడా ప్రజెంట్ ఆ చెరువులో నుంచి నీరు వస్తున్న క్రమంలో ఆ పంటలన్నీ కూడా నాశనం అవ్వడం, దానికి సంబంధించి దిగుబడి అనేది రాకపోవడంతో రైతులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి తీవ్ర నష్టపోతున్నారని చెప్పేసి కూడా వాళ్ళు తెలపడం జరుగుతుంది. అదేవిధంగా అనారోగ్య సమస్య బారిన పడుతున్నామని చెప్పేసి కూడా తీవ్ర ఆందోళన ఆవేదన చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే వీళ్ళు ఈ రోజు ర్యాలీగా అయితే ప్రజెంట్ రోడ్డుపైకి అయితే వచ్చారు. ర్యాలీలో భాగంగా ఈ కాలుష్యానికి కారణమైనటువంటి హెటెరో డ్రగ్ కంపెనీని కూడా మూసివేయాలంటూ చెప్పేసి నినాదాలు అయితే చేస్తున్నారు. ప్లగార్డులు పట్టుకొని ఫ్లెక్సీలు పట్టుకొని అయితే ప్రజెంట్ బయటకు వచ్చిన సిచ్యువేషన్. మొత్తం గ్రామస్తులంతా కూడా ప్రజెంట్ రోడ్డుపైకి అయితే వచ్చారు. ముఖ్యంగా మన బిగ్ టీవీ చాలా వరకు కూడా ఇందులో ప్రచారాలు చేసింది. హెటెరో డ్రగ్ కంపెనీ చేస్తున్న కెమికల్ వదులుతున్న కారణంగా చెరువు నల్లకుంట చెరువుకు సంబంధించి పూర్తిగా కలుషితం అవడం, దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూపించాం. దానికి సంబంధించిన కారణాలను కూడా మనం చూపించడం జరిగింది. చూపించిన అనంతరం కొంతమంది అధికారులు స్పందించినా కూడా ప్రజెంట్ అధికారులంతా కూడా కుమ్మక్కై డబ్బులకి ఆశపడి డబ్బులు తీసుకొని ఈ విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే వీళ్ళంతా కూడా ఈ రోజు తాడో పేడో తెలుసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా దీనిపైన ఒక పరిష్కారం తీసుకురావాలని చెప్పేసి తీసుకొచ్చేంత వరకు కూడా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులు అయితే తెలుపుతున్నారు. అందులో భాగంగానే ప్రజెంట్ దోమడుగు గ్రామం నుంచి ర్యాలీగా అయితే ప్రజెంట్ రోడ్డు పైకి అయితే వచ్చారని చెప్పాలి. ఇందులో భాగంగానే వీళ్ళంతా కూడా బాటిళ్లతోటి ప్లగార్లతోటి మాకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి కాలుష్యానికి కారణమైన హెటెరో డ్రగ్ కంపెనీని కూడా మూసివేయాలని చెప్పేసి కూడా తెలుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే కొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడి దానికి సంబంధించి ఎందుకు వీళ్ళు ర్యాలీ చేస్తున్నారు, ఎందుకని ఇప్పటి వరకు పరిష్కారం రాలేదని చెప్పేసి కూడా అడిగే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ చెప్పండి, ఏం జరిగింది, అసలు ఇప్పటి వరకు కూడా పరిష్కారం ఎందుకు దొరికింది? సో ప్రస్తుతం వాళ్ళు దీనికి సంబంధించి మాట్లాడి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుపుతున్న పరిస్థితి మనం విజువల్స్ లో గమనించవచ్చు. సార్ చెప్పండి, ఎలాంటి మీరు గ్రామస్తులుగా మీరు చెప్పండి, దాని తర్వాత వాళ్ళతో మాట్లాడదాము. సార్ అసలు ఏంటి పరిష్కారం, ఎందుకు ఇప్పటి వరకు దొరకలేదు? చెప్పండి. పరిష్కారం ఎందుకు దొరకలేదంటే గవర్నమెంట్ వ్యవస్థ మొత్తం కరప్టెడ్ అయిపోయింది. గవర్నమెంట్ వ్యవస్థ మొత్తం కరప్టెడ్ అయిపోయింది. ఆదుకోవాల్సిన పీసీబీ వాళ్ళు ఇప్పుడు స్థానికంగా ఉండే అధికారులు కానీ, మండల అధికారులు కానీ, సంగారెడ్డికి సంబంధించిన ఉన్నతాధికారులు కానీ, పీసీబీ వ్యవస్థ కానీ మొత్తం కరప్టెడ్ అయిపోయింది. ఈ కంపెనీ అనేది పెద్ద సంస్థ, పెద్ద ఆర్గనైజర్ అని చెప్పేసాడు. అయితే ఆయన కింద ఇంతమంది అధికారులు కుమ్మక్కై ఉన్నారు. మాకు ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాము. 12 సంవత్సరాలు 2012లో ఇట్లనే పోరాడితే కుంట మొత్తం ఖాళీ చేశాడు. ఇప్పుడు మళ్ళీ 3-4 సంవత్సరాల నుంచి ఇదే బాధ. ఇప్పుడు ఇక ఈ వాటర్ని మేము ప్యూరిఫై చేసుకొని తాగుతున్నాం. ఇప్పుడు ఇప్పటికైనా అధికారులు మేల్కొని మొద్దు నిద్ర వదిలేసి మేల్కొని మాకు న్యాయం చేయాలని మేము మా గ్రామ ప్రజల తరఫున, మా దోమడుగు గ్రామ ప్రజల తరఫున ఆవేదన వ్యక్తం చేస్తున్నాం.
సార్ మీరు చెప్పండి, ముఖ్యంగా రైతులకు సంబంధించి కూడా ఈ నల్లకుంట చెరువు కారణంగా పంట మొత్తం కూడా నాశనం అవుతుంది, దానివల్ల దిగుబడి రావట్లేదు అని చెప్పేసి కూడా మాట్లాడడం జరుగుతుంది. మరి ఎందుకని పరిష్కారం అనేది ఇప్పటి వరకు దొరకలేదంటే మీరు ఏం చెప్తారు? కుంట చెరువు నీళ్ళ ద్వారా పంట నష్టమే కాకుండా ఆరోగ్యాలు పాడవుతున్నాయి, నీళ్లు తాగే నీళ్లు పాడవుతున్నాయి, సాగునీరు పాడైపోయింది, తాగునీరు పాడైపోయింది, ఆరోగ్యాలు పాడైపోయినాయి. మొత్తము ఇక్కడ దోమడు వ్యవస్థనే కలుషితం చేసి పాడేసేసారు ఈ కాలుష్య మొత్తం కంపెనీలన్నీ. తర్వాత పంట ఇప్పుడు చూడండి, వెళ్ళి ప్రతి రైతుది వరి కోతలకు వచ్చింది, 10-15 రోజుల కోతలు కోసుకుంటాం మనంగా మొత్తం వరి అంతా చచ్చిపోయింది, మొత్తం ఒడ్లు మొత్తం రాలిపోయినాయి, పడిపోయినాయి. అకాల వర్షాల కొంచెము ఈ కాలుష్య పరిశ్రమల వల్ల 75% మా గ్రామస్తుల రైతులు నష్టపోయారు. ఈ నష్టాన్ని ఎవ్వరు పూడ్చలేరు. కానీ గ్రామంలో మొత్తము వ్యవస్థ మొత్తం కలుషితమైంది. పీసీబీ అధికారులపై చర్యలు తీసుకోవాలి. మళ్ళీ గ్రామంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ కాలుష్య పరిశ్రమల వల్ల 40% రోగాలు ఆటోమేటిక్ కడుపులో ఉన్నాయి. కానీ ఇప్పుడు వయసు ఉన్నది కాబట్టి ఎవరికి బయటపడతలేదు. అందరు ఆరోగ్యాలందరికీ ఖరాబ్ అయిపోయి అనారోగ్యం పాలయ్యారు. ఇకనైనా పశువులు కూడా చనిపోయినాయి. ఇకనైనా అధికారులు కానీ, పీసీబీలు కానీ, కంపెనీలు కానీ కళ్ళు తెరిచి ఈ కాలుష్య పరిశ్రమలపై చర్యలు తీసుకొని ఈ కంపెనీలను అరికట్టాలి, మూతవేయాలి. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గ్రామస్తుల తరఫున. మీరు చెప్పండి, అంటే గ్రామానికి సంబంధించి కావచ్చు, మీరు మహిళలుగా ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ముఖ్యంగా అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని చెప్పేసి తెలుపుతున్నారు. అసలు ఏంటి ఇంతవరకు ఎందుకని పరిష్కారం దొరకలేదు? అధికారులు వచ్చి శాంపిల్స్ కూడా సేకరించినా కానీ ఎందుకు దొరకలేదు అంట? ఇంతకుముందు మేము మామూలు మనుషులు, సాధారణ మనుషులు మేము చెప్తుంటే మేమేమో ఓరాడుతూనే ఉన్నాము. పెద్ద మనుషులు అనేటోళ్ళు ఉంటారు కదా, ఊరికి పెద్ద మనుషులు వాళ్ళు పోతారు, వాళ్ళు ఓరాడతారు. మీరు సప్పుడు చేయకుండా సార్ అనగానే ఆయనకు చేయి దాడిపంగానే వాళ్ళు సప్పుడు చేయకొస్తుంటారు, ఊకుంటారు. ఈ గాజులు ఇట్లనే వదులుతారు. ఆడవాళ్ళు కదా, మహిళలే కదా, వాళ్ళు సంకనాకుంటే అట్లనే తిరుగుతూ ఉంటారు. మాకు ఇచ్చేది మాకు ఇయ్యండి అని చెప్తున్నారు. ఎందుకంటే మా మొగళ్ళకు కూడా ఆస్తమా వచ్చి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళట్లేదు. ఎందుకంటే ఆ వాసన వచ్చినప్పుడు ముక్కు గారడం కానీ, దగ్గు మొత్తం పొరగొడడం కానీ, దగ్గు లేవడం కానీ, అసలు ఆడవాళ్ళకు మొత్తం గర్భం ఉంటుందా సార్? ఆడవాళ్ళకి గర్భమే ఉంటలేదు అసలు. ఎందుకంటే వేడికి ఏం చెప్పుకుంటారు ఆడవాళ్ళు? మొగళ్ళకి ఏమైనా చెప్పుకుంటారా? ఎందుకైతుందంటే హాస్పిటల్కి పోతే ఏమంటారు, మీ దగ్గర కాలుష్యం ఎక్కువ ఉందమ్మా, పొగ బాగా ఊట్లా మీరు ఇట్లా అవుతారు. పొగ సిగరెట్ తాగని వాళ్ళకి కూడా సిగరెట్ తాగుతారు మీరు, అందుకే ఇట్లా అవుతుంది. అంటే మేము సిగరెట్ అలవాట్లేదంటే మీకు దగ్గర ఊరే అట్లా అయిపోయిందమ్మా, మేమేం చేయలేమని చెప్పి. మీరు చెప్పండి, అసలు మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? అంటే గత 12 సంవత్సరాల నుంచి పిల్లలకు వైట్ ఎయిర్ రావడము, చిన్న వాళ్ళకి అబార్షన్లు జరగడము. నాకే 2 సార్లు ఇంతవరకు చెప్పుకోవాలి సార్. మేము పేద వాళ్ళము. ఇట్లయితే రాజకీయ నాయకులేమో వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ ఇళ్ళల్లో ఉంటారు. మేము ఎట్లా బ్రతకాలి? సాధారణ ప్రజలం మేము. ఇలాంటి అబార్షన్ అయిందని చెప్పేసి మీరు చెప్తున్నారు. అంటే ఆ హెల్త్ పరంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఇప్పటి వరకు మరి అధికారులకు తెలపడం జరిగిందా? మరి ఎందుకు ఇలాగే జరుగుతుంది సార్? ఎప్పుడు జరిగినా ఇట్లా రావడం, మేము చేయడం, వెళ్ళడము, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం. మా బాబు 18 years, మొత్తం వైట్ ఎయిరే సార్. దీనివల్లనే కెమికల్ వల్ల నాకు 2 సార్లు అబార్షన్ జరిగింది చెప్పారు. మేము తాగాల్సింది ఇదే కదా సార్, ఏం తాగలేం. ఇవే కదా మేము తాగాల్సిన వాటర్. మొత్తం కెమికల్ వల్ల అనేసి నాకు చెప్పారు. హెల్త్ బాగాలేకపోవడం వల్ల, మీరు కాలుష్యం ఫుడ్ తీసుకోవడం వల్ల, వాటర్ కానీ ఫుడ్ కానీ అట్లా అని చెప్పారు సార్ నాకు. అంటే ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం అనేది దొరకడం కోసం మీరు పోరాటం చేస్తున్నారు. మరి ఈ పోరాటం పరిష్కారం దొరుకుతుందంటారా? మరి అధికారుల దగ్గరికి మరి ఇప్పుడు మేము ఇలా ఉన్నాం సార్, రేపు మా పిల్లలు బ్రతకాలిగా. ఈ ఊరు పేరు చెప్పుకోవాలి వాళ్ళు. ఇక్కడ నుంచి మేము ఎక్కడ వెళ్తాం? వాళ్ళు పెద్ద వాళ్ళు సార్ ఇలాగే చేస్తున్నారు ఎప్పుడు చూసినా. మా చిన్న పిల్లలు ఎలా బ్రతుకుతారు రేపు? ఈ ఊరు పేరు చెప్పుకోవడానికి మేము మా దోమడిగానే ఉండాలా? మహిళకు సంబంధించి మొత్తం ఈ కెమికల్స్ కారణంగా చర్మ వ్యాధులు అయితే వచ్చిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఆ చేతులన్నీ కూడా దద్దులతోని, చర్మానికి సంబంధించి అలర్జీలతోని ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే వీళ్ళంతా కూడా ప్రజెంట్ పోరాటం చేస్తున్న పరిస్థితి. వాళ్ళ చేతులన్నీ కూడా, అంటే చర్మం మొత్తం కూడా ఈ విధంగా ఏర్పడుతున్న పరిస్థితి. అమ్మ ఏంటి అసలు, అంటే ఇంత విధంగా ఇలాంటి ఇబ్బందులు పడుతున్నా, ఇంత అనారోగ్య సమస్యలు వస్తున్నా, అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? అధికారులు పైసలతోనే ఆగిపోయారు సార్. ఇన్ని రోజుల నుంచి, ఈ 12 సంవత్సరాల నుంచి వాళ్ళు పైసలతోనే ఆగిపోయారు. అక్కడే ప్రజలను పట్టించుకోలేరు. వాళ్ళు వచ్చి బయటకు వచ్చి చూసేది ఏముంది? ఏం లేదు. పైసలు ఇవ్వడము, వాళ్ళు మానేయడము. మేము ఇలాంటి పేదవాళ్ళం అందరము ఇలా బలైపోవడము అనారోగ్యంతో. ఇప్పుడు ఆమె చేతులు చూసారు కదా సార్, అలా దగ్గు, మళ్ళా తలకాయ నొప్పి, బీపీలు, షుగర్లు, ఇట్లా కరెక్ట్ అయిన పిల్లలు, చిన్న పిల్లలకు కూడా
ఇప్పుడు మొత్తం కెమికల్తో పండిన పంటనే కదా సార్. ఆ పంట తిని అదే పంట మేము తినేసరికి మా ఆరోగ్యాలు మొత్తం చెడిపోతున్నాయి. కాళ్ళ నొప్పులు, చిన్న చిన్న పిల్లలు భూమి మీద చేయబెట్టి లేచేదాకా నడవనికి వస్తలేదు వాళ్ళకు. మరి ఇట్లాంటి పరిస్థితి ఉంది. అందుకని ఇప్పుడు మేము బయటకు వచ్చినాం. ఇప్పుడైనా ఈ పెద్ద మనుషులలో కూడా మీరు కంపెనీ దాకా పోవద్దు, పర్మిషన్ ఇవ్వము, మేము ఇక్కడ వరకే ఇచ్చినాము అంటారు. మరి ఇప్పుడు మమ్మల్ని కాదని ఆ పెద్ద మనుషులు వెళ్ళి వాళ్ళు అమ్ముడు పోరని గ్యారెంటీ ఏంటిది సార్? మరి మా ఆదని ఇప్పుడు మేము అక్కడ దాకా వెళ్ళి వాళ్ళకి కనిపించి వస్తాము అన్న మాట మేము అడిగినాము. పర్మిషన్ ఇక్కడ వరకే ఉంది, అక్కడ దాకా వెళ్ళొద్దు అంటే కాపాడుకోవాలనుకున్నా లేదా మీ ఆరోగ్య సమస్యలకు సంబంధించి మీ ఆరోగ్యాన్ని ముఖ్యంగా మా ఆరోగ్యం మేము కాపాడుకోవాలనుకుంటున్నాం సార్. కోట్లు పెట్టి సంపాదించిన కంపెనీ ఒకేసారి మూసేయాలంటే మూసేయడు. కాకపోతే ప్రజలకు ఉపయోగపడేది పెట్టుకొని నడిపించుకొని 1000 కోట్లు పెట్టింది ఎవరు పర్మిషన్లు ఇచ్చినాం మేము. మరి ఇప్పుడు అయిపోయింది ఇట్లా మాట్లాడతారు కదా. ఇప్పుడు అందుకని ఇప్పుడు మేము అందరం వచ్చినాం కాబట్టి మేము అక్కడికి వెళ్ళి చూసి వస్తాము, మేము కనబడి వస్తాము. ఇప్పుడు మా కష్టాలు మేము చెప్పుకుంటాము. ఇప్పుడు పెద్దవాళ్ళకి అప్పచెప్పినాము, పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు? మాది ఇప్పుడు మా ఆర్థిక పరిస్థితి చూసిర్రు. ఇలాంటి పరిస్థితి ఉందా మొత్తం ఈ పిల్లలకి? చిన్న చిన్న పిల్లలకు చెప్పుకోలేదు బయట నీళ్ళలో దిగితే అదే పరిస్థితి. పశువులు మీ పిల్లలకి కూడా ఇలానే ఉందా? అంటే ఈ సమస్యకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా చెరువులకు నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయి. మరి దాని పరిశ్రమ ఏంది? కెమికల్ నీళ్ళకు మొత్తము అందరము అడ్డం పడుతున్నాం. కాళ్ళ నొప్పులకు, ఎలర్జీ ఇట్లా వస్తున్నాయి. కులం అంతా పాడైపోయింది. 2 బోర్లు మోటార్లు లోపల పడ్డాయి. మరి దానికి ఏం చెప్తారు? చేనంత పాడైంది. ఇప్పుడు ఈ ఇక్కడ మరో మహిళ ఉన్నారు. అమ్మ, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారు ఈ గ్రామంలో. 12 సంవత్సరాల నుంచి కూడా ఇదే సమస్య కనిపిస్తుంది. అసలు ఎలాంటి సమస్యలు మీరు చూస్తున్నారు? ఇప్పటి వరకు ఎందుకని పరిష్కారం రాలేదంట? ఇంతకు ముందుకు పెద్ద మనుషులు కొట్లాడుతున్నారు అనుకున్నాం సార్. పెద్ద మనుషులు కొట్లాడుతున్నారు, మాకు పరిష్కారం దొరుకుతుంది అనుకున్నాం. కానీ పరిష్కారం దొరకలేము. ఇది వరకు దాకా మేము లేడీస్ విధులకు రాలేము. ఇప్పుడు మాత్రం ఒకరికి ఇట్లా అట్లా అవుతుంది. మా పొలంలో పనిచేస్తానికి కూడా రైతులు వస్తలేరు సార్, కూలీలు వస్తలేరు. అంటే మీరు పోయిన కూలీలు వస్తలేరు. మీరు కెమికల్ వాటర్ మేము రామంటారు. నా ఇంట్లో చూస్తున్నా సార్ 50 వాళ్ళ బియ్యం ఒక్క పళ్ళ కొంటలేరు వాళ్ళు మీ కెమికల్ వండి అని. మేము ఎక్కడ చెప్పుకోవాలి సార్ ఈ బాధలు? మేమైతే తినాలేదా సార్? మేమైతే 4 ఏళ్ల పిల్లలకు 5 ఏళ్ల పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి సార్. హాస్పిటల్ తీసుకుపోతే బొక్కలు అరిగినాయి అంటారు. బొక్కలు దేని గురించి అరుగుతాయని డాక్టర్ని అడిగితే కెమికల్ వల్లనే డాక్టర్ని అడిగితే అంటారు. ఇవే నీళ్ళు సార్, ఇవే నీళ్ళు మాకు ఫిల్టర్ చేసి మాకు కల్పిస్తారు. ఇది ఎంత పట్టుకున్నాయం సార్? ఒక్కసారి మా చెరువు చివరిగా ఏం చెప్తారు? అంటే ఇంత పెద్ద మొత్తంలో మీరు భారీగా బయటకు వచ్చారు, ఖచ్చితంగా ఈ పోరాటం అనేది పరిష్కారం అనేది దొరకాలని చూస్తున్నారు. దొరకకపోతే ఏం చేయాలనుకుంటున్నారు? కోర్టు దాకా పోతాం సార్, కోర్టు దాకా పోతాం దొరకకపోతే. మళ్ళీ వాళ్ళు ఎవరు ఎంపీటీసీలు ఉన్నారు, అంత జిల్లా కలెక్టర్లు ఉన్నారు. ఇవాళ నిలబడ్డ వ్యవస్థ అంటున్నది, మాకేం న్యాయం చేస్తున్నారు? మేము కోర్టు దాకా పోతాం సార్. ఇంతమంది కోర్టుకి ఎక్కుతాము ఊపకపోతే. మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మాత్రం ఖచ్చితంగా పోరాటం చేస్తాం, మాకు పరిష్కారం దొరికేంత వరకు కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తామని అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 12 సంవత్సరాల నుంచి కూడా ఇదే విధమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్పేసి గత 2 నెలల నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నా కూడా ఎవరు అధికారులు పట్టించుకోవట్లేదని చెప్పేసి అధికారులంతా కూడా కుమ్మక్కై వాళ్ళతోని దగ్గర ఉండి డబ్బులు తీసుకొని ఈ విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఇందులో భాగంగానే మేము ర్యాలీ చేస్తున్నాము, నిరసన చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ కాలుష్యానికి పోరాటం చేస్తాము, మా చెరువుని మేము కాపాడుకుంటామని అయితే ఇక్కడ ఉన్నట్టు గ్రామస్తులు కావచ్చు, రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న, ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ అనిల్. రైట్, దోమడుగు ప్రాంత గ్రామస్తులు ఎదుర్కొంటున్న కాలుష్య సమస్య పైన బిగ్ టీవీ కూడా అనేక కథనాల్ని ప్రసారం చేసింది. అప్పట్లో పీసీబీ అధికారులు వచ్చారు, శాంపిల్స్ కూడా తీసుకున్నారు చెరువు నుండి. మరి నివేదికలు ఏమయ్యాయి తెలియదు. అధికారుల నుంచి ఇంకా సరైన స్పందన రాలేదు. గ్రామస్తులు వారి పోరాటాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏం చేస్తారనేది చూడాలి.